కార్మికుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఏదైతే అమలు పరుస్తూ ఉన్నదో 26 కార్మిక చట్టాలను గతంలో ఎన్నో పోరాటాలతో స్వతంత్రం రానప్పటి నుంచి ఎన్నో పోరాటాలతో సాధించుకున్న 26 కార్మికుల జీవో రూపంలో వచ్చినటువంటి చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తీసుకొస్తా ఉన్నారు. ఈ పొద్దు బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నది మేము విధంగా 12 గంటల విధానం తీసుకొని వస్తామని చెప్పన్నారు. గతంలో మేము ఎన్నో పోరాటాలు చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకోవడం జరిగింది. 8 గంటలు పని చేయడానికే 8 గంటలు ఎంతో కష్టపడి కుటుంబాన్ని వదిలిపెట్టి మేము పనులు చేస్తా ఉన్నాం. 8 గంటలు కుటుంబంతో హ్యాపీగా ఉండడానికి 8 గంటలు నిద్రపోవడానికి అని చెప్పనేసి మేము సాధించుకున్న హక్కులని ఈరోజు 12 గంటల పని విధానం అని చెప్పి తీసుకొని వస్తారు బీజేపీ ప్రభుత్వం. వెంటనే మీరు ఏదైతే అనుకుంటారో 12 గంటల విధానాన్ని అమెరికాలో చికాగో నగరంలో ఎన్నో పోరాటాలతో 8 గంటల పని విధానాన్ని తీసుకున్నాం. ఎన్నో బలిదానాలతో మేము ఆ కార్మికుల చట్టాలని సాధించుకున్నాం. ఇప్పుడు లేబర్ కోడ్గా తీసుకొస్తారంటే పూర్తిగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. 26 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్లుగా తీసుకొచ్చి ఈరోజు మేము అదనంగా పనిచేస్తే ఓడీ రూపంలో ఇస్తామన్నారు. ఇంతకుముందు జీవోలు వచ్చినప్పుడు ఓడీ రూపాయలు ఉన్నాయిగా, ఎందుకు ఇవ్వట్లేదు ఈ బీజేపీ ప్రభుత్వం? అదేవిధంగా చనిపోతే ఆ కుటుంబానికి ఉద్యోగం కల్పించండి, ఎక్స్గ్రేషియా వస్తే ఆ కుటుంబాన్ని జీవనోపాధి కల్పించాలని చెప్పన్న జీవోలు ఇప్పుడు మూలగట్టి ఎవరికి లాభం చేకూర్చేదానికి అని చెప్పని ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం మేము చేస్తాం 12 గంటల పని విధానం అంటే ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా దానికి అంగీకరించి కార్మికులు పొట్టగొడతా ఉన్నారు. కార్మికులు పొట్టగొడితే ఏ ప్రభుత్వం అయినా సరే చెక్కలు లేక తొక్కేస్తారని చెప్పి కార్మిక వర్గం కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే 4 కోడ్లు చేస్తా ఉన్నారో ఆ కోడ్లు రద్దు చేయండి, కార్మికులకు పనికొచ్చే విధానం తీసుకురండి. ఏదైతే అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులు ఉన్నారో వాళ్ళందరూ ఉద్యోగ భద్రత కల్పించండి, కనీస వేతనం 26,000 రూపాయలు అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వానికి కానీ బీజేపీ ప్రభుత్వానికి కార్మికులకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. ఏదో కార్మికులు తొక్కాలని చెప్పని ప్రయత్నం చేస్తారు తప్ప అదే కార్మికులందరూ తొక్కితే గతంలో ఎంతో ప్రభుత్వాలు చెక్కలేకెళ్ళిపోయాయి. మీ పరిస్థితి కూడా అదే విధంగా వెళ్తుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం.